గుడ్ మార్నింగ్ కీబో మిత్రులారా. చాలామంది చాలా రకాలుగా గ్రూపులలో మాట్లాడుతున్నారు, కానీ ముఖ్యంగా సూపర్ సిఇఓలు చాలామంది ఉన్నారు కదా, 30 మంది అనుకో. ఆ 30 మందిలో కోట్లల్లో కాయిన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, లక్షల్లో వేలల్లో నాన్ స్టేకబుల్ కాయిన్స్లు ఉన్నాయి. వాళ్ళకు వచ్చిన రిలీజీ కాయిన్స్ కూడా చాలానే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరూ 500 రూపాయలకు మించి పెడితే అప్పుడు ఏమవుతుందంటే, నిజంగా వాళ్ళు కాయిన్ విలువ తెలిసినట్లు, డాడీకి గౌరవించినట్లు, ఆ తర్వాత కాయిన్ అంచెలంచెలుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళే 60 రూపాయలకు, 50 రూపాయలకు, 40 రూపాయలకు, 100 రూపాయలకు, 80 రూపాయలకు పెడితే వాళ్ళు ఆ స్థాయిలో ఉండి కూడా అంత తక్కువ రేటు అమ్మే ప్రయత్నం చేస్తున్నారంటే కాయిన్ విలువని వాళ్ళే తగ్గిస్తున్నట్టు, మన కీబో విలువని వాళ్ళే తగ్గిస్తున్నట్టు. వాళ్ళు చేసిన తప్పుని 270 మంది ఉన్నారు, వాళ్ళు కూడా తప్పు చేయక తప్పదు. ఇప్పుడు ముందు ఎవరు నడుస్తారో వాళ్ళ వెనుక అలాంటి బుద్ధులు వస్తాయి. కాబట్టి దయచేసి 30 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కాయిన్స్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రోజుకి 25 కాయిన్లైనా 500 పైన పెట్టండి. చేతనైతే కొంటారు, కొనేవాళ్ళు కొంటారు. ఎందుకోసం అంటే కీబోలో తక్కువ కాయిన్లు ఉన్న వాళ్ళు 500 పోతే ఫ్యూచర్ ఉంది కదా అని కొంటారు. వాళ్ళకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మీకు లక్షల కాయిన్లు ఉన్నాయి కాబట్టి కొన్ని కాయిన్లు అమ్ముకోవడంలో లాస్ ఏం లేదు. 500 పెట్టండి, మీకే డబ్బులు వస్తాయి కదా. డాడీ కంపెనీలో ఆల్రెడీ 500 రూపాయలకు తక్కువ సెల్ కాదు కాబట్టి ఆ దృష్టితోటనే కొని పెట్టుకుంటారు, భవిష్యత్తు ఉంటుంది. మీరే తక్కువ రేటు తగ్గించి పెట్టి అది చేసి మళ్ళీ ఇది 100 రూపాయల కన్నా కిందికి పోకుండా లాక్ చేయండి, లేకుంటే మన కాయిన్ రేటు పెంచేటట్లా ఎక్కువ రేటు పెట్టి అమ్ముకోండి అని చెప్పడం, ఇవన్నీ అల్ప సంతోషమైన మాటలు. ఇవి కరెక్ట్ కాదు. మీరు జెన్యున్గా అయితే మీకు 500లకు పైన మీరు కాయిన్ అమ్మడానికి పెట్టండి. వీలైతే వాళ్ళు 500లకు కొంటారు, 510కో, 550కో, 600కో, ఎంతకో అంతకో వాళ్ళు మళ్ళీ అమ్మే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇట్లా ప్రతి ఒక్కరు పోటీ పడడం వల్ల కాయిన్ వాల్యూ పెరుగుతుంది. కానీ మీరు రిటర్న్ పోతున్నప్పుడు అది పెద్ద రాంగ్ మీరే చేసి కీబోలో ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ మీరే వాయిస్ మెసేజ్ పెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ మార్పు మీ లోపల రావాలి. మీ లోపల వస్తే కింద ఉన్న వాళ్ళతో ఆటోమేటిక్ మార్పు వస్తుంది. ప్రతి ఒక్కరు కాయిన్ వాల్యూ 500 అనుకుంటుంటారు. కాబట్టి మీరు సూపర్ సిఇఓలు ఎవరైతే 100కు, 80కి, 70కి అమ్ముతున్నారో మామూలు వ్యక్తులు అయితే నవ్వుతున్నారు. ఏంది ఇది 500 కదా కాయిన్, ఇంత తక్కువ రేట్ ఎట్లా అమ్ముతుంటారు అని చెప్పి పొరపాటు మీరే చేసి మీరు ఒక సూపర్ సిఇఓగా బిరుదు పెట్టుకొని కూడా మీరే పొరపాటు చేసి మళ్ళీ వాయిస్ మెసేజ్లో ఇలా అమ్ముకోండి, అలా అమ్ముకోండి అని మళ్ళీ మాటలు మాట్లాడుతున్నారు. ఇది రాంగు. ఇది మీ పేరు కోసమో లేక ఏవో డాడీ దృష్టిలో పడడానికి కోసమో ప్రయత్నం చేస్తుంది తప్ప నిజంగా డాడీ మీద ప్రేమ ఉన్న వ్యక్తులు అయితే మీరు కాదని మాకు అర్థమవుతుంది. కంపెనీ మీద కూడా ప్రేమ లేదని మాకు అర్థమవుతుంది. కాబట్టి మాలాంటి వాళ్ళు 500 పైన అమ్ముకోవాలనుకున్న వాళ్ళకు ఇది పెద్ద ఇబ్బందికరమైంది. కాబట్టి దయచేసి మీరు 500 పైన పెట్టండి, 500కు పెట్టండి, పర్వాలేదు. మాలాంటి వాళ్ళు ఎవరైనా కొంటారు, డబ్బులు ఉంటే కొని నెక్స్ట్ 550కో ఎంతకో అమ్ముతారు. ఇట్లా పోటీ పడండి. పైన మీరు ఏం చేస్తే కింది వాళ్ళు అదే చేస్తారు. పొరపాటు మీరు చేస్తే కింది వాళ్ళు కూడా అదే పొరపాటు చేస్తారు. కాబట్టి మీరు సరైన దారిలో వెళ్ళండి, వచ్చేవారు కూడా సరైన దారిలో వస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. ఇట్లా మీ వెంకటేష్ గౌడ్. జై కీబో, జై కీబో.